క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్యము మనకు ఏం చెప్పబడుతుందంటే, మొదటి పట్టణంలో ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తే 7వ వచనం వరకు ప్రతి ఒక్క వాక్యము మనకి ఎట్లా ఉందంటే చాలా కఠినంగా ఉంది. మీరు మనసు పెట్టి వినింటే మనకి భయాన్ని పుట్టుకొస్తుంది. 4వ వచనంలో, మంచాలపై పరుండి సోపల పైన ఆనుకొని కూర్చోండి, లేగ దూడల గొర్రె పిల్లల మాంసము మెక్కు మీకు అనర్థము తప్పదు అంటున్నాడు. మన భాషలో చెప్తాను, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మంచిగా లేగ దూడ అని, గొర్రె పిల్లలు ఇలాంటి మాంసం తింటూ మంచిగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కాళ్ళు పారదాపుకొని తర్వాత మంచాల మీద ఆడ పడుకొని సోఫా పైన ఆనుకొని బాగా టీవీ చూసుకుంటా లేకపోతే రీల్స్ చూసుకుంటా కాలక్షేపం చేస్తున్నారా? మీకు అనర్థం తప్పదు. వాక్యం పలుకుతుంది, ఇదిగో ఆ విధంగా నువ్వు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, నువ్వు ఈరోజు కాలం గడిచిపోయింది కదా, ఈరోజు మంచిగా తినడానికి ఉంది కదా, మంచిగా తింటూ తాగుతూ ఆ విధంగా ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సమస్యలు తప్పవు, అనర్థం తప్పదు అని ఆమోసు ప్రవక్త అక్కడ తెలియజేస్తున్నారు. ఇక 2వ మాట కూడా అక్కడ ఉంది. ఏమనుంది? మీరు దావీదు వలె పాటలు కట్టి తంత్రి వాద్యములను మీటుచు గానం చేయుచున్నారు, పానపాత్రముల నిండా ద్రాక్షారసము తాగి మేలైన పరిమళ తైలమును పూసుకొని ఉన్నారు. చూడండి అక్కడ ఏం చెప్తున్నారు? ఇందాక చెప్పిన మొదటి మాట ఏంటంటే తింటాన్రు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్లో ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 2వ వాక్యం ఏం చెప్తుందంటే, దావీదు వలె డాన్స్ చేస్తున్నారంట. దేవుని ముందు ఆయన స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఆయన గంతులు వేశాడు. కానీ వీళ్ళు ఎక్కడ డాన్స్ చేస్తున్నారంట? వీళ్ళు తినుచు తాగుతూ డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి డాన్సు మీరు కట్టిపెట్టండి. మీరు మేళ తాళాలతో మీరు డాన్సులు వేస్తున్నారు, ఆ డాన్సులన్నీ కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తున్నారంటే, పానపాత్రముల నిండు ద్రాక్షారసము తాగి, అంటే బాగా మందు బాటిల్తో మందులను పొర్లిస్తున్నారు. పానపాత్రలతో వాళ్ళు పొర్లిస్తుకుంటూ మందు తాగుతూ వాళ్ళు డాన్స్ చేస్తున్నారంట. ప్రభు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళందరికీ కూడా అనర్థం తప్పదు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? బాగా మాంసం తింటారు, బాగా తాగుతారు, బాగా తాగుతూ డాన్స్ చేసుకుంటూ ఇళ్ళల్లో ఈదుల్లో పిలిచి తిడుతూ పరమభూతులు తిడుతూ ఆ విధంగా ఏం చేస్తారంట? మేలైనటువంటి పరిమళ తైలాన్ని పూసుకుంటారంట. ఎందుకు పూసుకుంటారు దాన్ని? బాగా తాగినారు కదా, కంపు కొట్టకూడదని చెప్పి, ఇంటికి పోతే భార్య ఏడ తంతదో అని చెప్పి భయంతో వాళ్ళు అలా స్మెల్ రాకుండా కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారంట. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ అనర్థం తప్పదు. చూడు, దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు కదా. మనం చేసే పనులన్నీ కూడా మనకి అద్దంలో చూపించినట్టు చూపిస్తుంటాడు. ఇది ఎప్పుడో రాసిన బైబిల్, కానీ ఇప్పటికి కూడా మనందరికి కూడా ప్రాక్టికల్గా ఇదో నా గురించే చెప్తుందేమో అన్నట్టుగా మనకి బైబిల్ ఒక్కోసారి వాక్యము ఆ విధంగా మనకు తెలియజేస్తుంది. తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? కానీ ఇశ్రాయేలుల వినాశనమును గూర్చి విచారించుట లేదు. కానీ ఏం జరుగుతుందంటే, అలా ఎవరైతే సింధులేస్తూ, ఎవరైతే తాగుతూ తూలుతూ దైవ భయం లేకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వినాశనమైనారు. మనం పాత నిబంధనలో మనం చూస్తున్నాం, సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా నాశనం కాబడ్డాయి. ఎందుకు కాబడ్డాయి? దైవ భయం లేక.
తినుచూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా వినాశనమైనాయి. అలాంటి పట్టణాలన్నీ కూడా నాశనం గావించబడ్డాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆమోస్ గారు ఏం చెప్తున్నారంటే, పునీత ఆమోస్ ప్రవక్త ఏం చేస్తున్నారంటే, ఆ విధంగా నీ పరిస్థితి ఉందా? నువ్వు కూడా అలా తాగుతూ తూగుతూ లేదా అలా ఎంజాయ్ చేస్తూ ఆ పేదలను పట్ల నువ్వు శ్రద్ధ వహించట్లేదా? అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ మనసు మార్చుకోవాలి, నీ జీవిత విధానం మార్చుకోవాలి, నీ జీవిత శైలి, నీ ప్రవర్తన విధానము నువ్వు మార్చుకోవాలని చెప్పేసి ఈనాటి మొదటి పట్టణం ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఇక రెండవ పట్టణంలో మనం చూస్తే 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మొదటి తిమోతికి రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనం, ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలం. కొంతమంది విపరీతమైనటువంటి ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేకమైనటువంటి కష్టాలు వస్తున్నాయి అంటున్నాడు. అంటే వాళ్ళు బిగినింగ్లో దేవుని మీద ఆధారపడి ఉంటారు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారికి అన్ని కూడా అడగకుండానే అన్నిటిని కూడా వాళ్ళకు దేవుడు దీవించుంటాడు, ఆ వరాలను ఇచ్చింటాడు. ఎప్పుడైతే వాళ్ళు అన్ని దీవెనలు పొందుకున్న తర్వాత వాళ్ళు ఆ వ్యాపారంలో పడి, బిజినెస్లో పడి, లేదా వారు ఎక్కువ సంపాదన అనేటువంటి ఈ సంపాదన మీద వ్యామోహంతో, డబ్బు మీద వ్యామోహంతో వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందంటే దేవునికి దూరం అయిపోతున్నారు. వాక్యం పలుకుతుంది, వారు విశ్వాసానికి తొలగిపోయి వారు అనేకమైనటువంటి కష్టాల పాలవుతున్నారనే సత్యాన్ని దేవుడు మనకు ఈనాటి పట్టణం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, కానీ దైవ జనుడవగు నీవు, క్రైస్తవుడగు నీవు, గృహస్థ క్రైస్తవుడిగా నీవు, యేసు ప్రభువుని అనుసరించేటువంటి వాడిగా, యేసు ప్రభువు నమ్మినటువంటి వాడిగా నీవు వీటికి దూరంగా ఉండాలి. ఏటికి? ఈ ధన వ్యామోహానికి, సంపదకి, బట్టలకి. కొన్నిసార్లు మార్కెట్లో కొత్త డ్రెస్ వచ్చిందంటే అది వెంటనే కొనాలి. అప్పు చేసైనా సరే అది కొనాలి. వెంటనే ఆ యొక్క డబ్బుల్ని డబ్బు పెట్టి అప్పు చేసినా సరే కొంటారు. కాబట్టి ఈ విధంగా ఏం జరుగుతుందంటే నువ్వు అనేకమైనటువంటి విధంగా కష్టాల పాలవుతున్నావు. అందుకని వాటన్నిటికీ దూరంగా ఉండాలంట. కానీ నువ్వు వేటికి దగ్గర ఉండాలంటే నీతికి. నీ నీతి, నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ సహనము, నీ సౌజన్యము అయి మాత్రమే నిన్ను దేవునికి దగ్గర చేస్తాయి. అదే ఈరోజు రెండవ పట్టణము మనందరికి కూడా స్పష్టంగా తెలియజేసేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో ఏం చెప్తున్నాడంటే, నీవు అలా డబ్బు మీద వ్యామోహం ఉంటే నువ్వు కష్టాల పాలవుతున్నారంటున్నారు. రెండవ పట్టణం ఏమంటుందంటే, ఆ కష్టాలు అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఆ కష్టాల నుండి బయటపడాలంటే ఇదిగో నీ నీతి, నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రేమ, నీ సహనం, నీ యొక్క నడవడికను బట్టే నీవు ఆ నిత్య జీవితాన్ని పొందుకుంటావని ఈరోజు రెండవ పట్టణంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు ప్రభు. ఈ తరుణంలోనే అడేం చెప్తున్నారు వాక్యము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. అక్కడ ఏం చెప్తుందంటే, ఈ ప్రయత్నంలో నీతిగా, నిజాయితీగా, విశ్వాసంతో, భక్తితో జీవించేటువంటి ఈ ప్రయత్నంలో, నీ విశ్వాసానికి నువ్వు నిలకడగా జీవించేటువంటి ఈ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తావు. దానిని నువ్వు పోరాడాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే విధంగా నువ్వు పోరాడాలి. అలా పోరాడినప్పుడే నీకు నిత్య జీవము దొరుకుతుంది అనేటువంటి సత్యము దేవుడు ఇక్కడ మనకు క్లియర్ కట్గా తెలియజేస్తున్నాడు ఈనాటి రెండవ పట్టణం ద్వారా. ఈ సమయంలో మనం ఇలాంటి ఆలోచనతో ఈరోజు ఈనాటి సువిశేష పట్టణంలోకి మనం అడుగుపెట్టినట్లయితే, సువిశేష పట్టణంలో కూడా ప్రభువు ఇక ధనికుడు లాజరు యొక్క ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇదిగో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నిత్యము పట్టు వస్త్రములను ధరించి విందులతోనూ వినోదముతోనూ ఆయన కాలం గడుపుతున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు. ఏ విధంగా టైం పాస్ చేస్తున్నాడు?
విందులు వినోదాలు అంటే తిన్నానా, తాగానా, పడుకున్నానా, నిద్రపోయానా, దానికి తోడు మంచి మంచి దస్తులు ధరించానా, పట్టు వస్త్రాలు ధరించానా, ఇవి ఉంటే చాలరా బాబు అనుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా జీవిస్తే అది బ్రతికే కాదు. ఈ యొక్క సొసైటీలో నీకు గౌరవం ఉండొచ్చు, ఈ సొసైటీలో నీకు గౌరవం ఉండొచ్చు, కానీ పరలోకంలో నీకు గౌరవం కలగాలంటే నీవు ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు పేదల పట్ల, అభాగ్యుల పట్ల, అలాంటి వాళ్ళ పట్ల మనము ఏమంటారు కొంచెము ప్రేమ కలిగి జీవించాలి. ఈ వాక్యం మనకు క్లియర్గా అర్థం కావాలంటే లూకా శుభవార్త 16వ అధ్యాయం 25. కుమార మరువకుము, నీ జీవితంలో సకల సంపదలను నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములు అనుభవించను. అందుచేత నీవు ఇప్పుడు కష్టపడుచున్నావు, అతడు సుఖపడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు బాగా తినుచూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ పక్కన వాళ్ళని గురించి ఇక్కడ పట్టించుకోకపోతే ప్రభు ఏంటని చెప్తున్నాడంటే, నీవు మరణించినప్పుడు నీ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది. రేపు ఆ యొక్క పేదలకు, అభాగ్యులకు, ఎవరైతే నీతిగా నిజాయితీగా జీవిస్తున్నారో అలాంటి వారు దేవుని సమక్షంలో ఉన్నప్పుడు నీ బ్రతుకు కూడా ఈ ధనికుడు వలె ఓర్వలేనిదిగా, అసూయపరుడిగా ఉండబోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బాగా ఈ ధనికుడి నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, ధనికుడు ఇక్కడ అసూయపడుతున్నాడు. ధనికుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతో విందులతో వినోదాలతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు పేదవాళ్ళు కంటి కనపల్లా. భూమి మీద బతికినప్పుడు పేదవాళ్ళు కంటి కనపల్లా. ఎప్పుడు వాళ్ళు కంటి కనపడుతున్నారు? ఇద్దరు కూడా చనిపోయినప్పుడు, ఆయన నరకంలో ఉన్నప్పుడు, పరలోకంలో ఈ పేదవాడు కనపడినప్పుడు అప్పుడు ఆయన కళ్ళ కనపడ్డాడు. అరే రే రే, వీడేంటి నా ఇంటి గుమ్మం మీద ఆడ వ్రణములతో కురుపులతో సీముగారుతూ అక్కడ కుక్కలన్నీ కూడా ఆ రుణములన్నింటినీ కూడా నాకుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏంటి పరలోక రాజ్యంలో ఉండడం ఏంటి అని చెప్పి అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు కళ్ళు కనపల్లా, అప్పుడు కళ్ళు మూసుకుపోయినాయి. ఎందుకు? డబ్బు డబ్బు డబ్బుండోళ్ళు మాత్రమే కనపడతారండి, డబ్బు లేని వాళ్ళు కనపడరండి. ఈరోజు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండండి అంటున్నా. కాబట్టి ఈ విధంగా మనం గమనించినట్లయితే అక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఓర్వలేని తనం. ఇంకా ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, క్లియర్గా మనకు చెప్పే అంశం ఏంటంటే, బ్రతికుండగా మనం మంచి చేయాలి. ఈయన ఏ పాపం చేయలేదు. ఇప్పుడు ధనికుడు లాజరు ఏం చెప్పబడింది వాక్యం క్లియర్గా మీరు చూస్తే, పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదాలతో కాలం గడిపాను, అదొక్కటే చెప్పాడు. ఆయన ఎవడన్నా పాపం ఇదిగో నా ఇంటి వాకిట ఆ పేదోడు ఉన్నాడు, ఎందుకున్నాడు అక్కడ, లేపే పని తీసేయి పక్కబా అని చెప్పినాడా? చెప్పలా. ఆడ కురుపులతో ఉన్నాడు, నా ఇంటికాడ చూస్తేనే అది చూడ్డానికి అసహ్యంగా ఉంది, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన అనలా. మళ్ళా పోనీ ఆయన ఏమైనా తినట్లేదా, ఆయన ఏం పట్టించుకోవాలా, ఆయన ఎవ్వరి గురించి ఏం పట్టించుకోవాలా. అదే పాపం. ఈరోజు మనం కూడా పక్కన ఓడు ఎట్టబోతే నాకేంటి, నేను బాగున్నాను కదా అని మనం బతికినాం అనుకో, నరకానికి పోతావు. పక్కన వాళ్ళని కూడా పట్టించుకోవాలి. వాళ్ళు గుడికి వచ్చినప్పుడు సక్రమంగా ఉంటున్నారా, వాళ్ళు మోకరిస్తున్నారా, వాళ్ళు సిలువ గుర్తేసుకుంటున్నారా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, వారు వాక్యం వింటున్నారా, వాక్యాన్ని విన్నటువంటి వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారా, ఇదంతా కూడా తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీరు అలా మీ బాధ్యతను మీరు గుర్తించకపోతే, ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీకును నాకును ఒక పెద్ద అగాధం ఉంది, ఆ అగాధాన్ని ఎవ్వరు కూడా దాటలేరు. కాబట్టి అక్కడ వాళ్ళు అక్కడ దావాల్సిందే, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండిపోవాల్సిందే. ఉండగా నీవు విశ్వసించినట్లయితే మరణించినను నువ్వు జీవిస్తావని చెప్పేసి యోహాను శుభవార్త చెప్తుంది.
లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మార్తమ్మతో ప్రభు పలుకుతున్నాడు, ఇదిగో బ్రతికి ఉండగా జీవించినటువంటి నరుడు వారు మరణించినను తిరిగి జీవిస్తారు అంటున్నాడు. ఇదిగో బ్రతికి ఉండగా ఈ యొక్క లాజరు ఆయన విశ్వాసంతో జీవించాడు, అందుకే ఆయన మరణించినా కూడా తిరిగి ఆయన ప్రభువుతో జీవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఇక్కడ ధనికుడి విషయానికి వస్తే ఆయన బ్రతికుండగా ఆయన మంచి జీవితం జీవించలేదు కాబట్టి ఆయన నరక కూపంలో పడిపోతున్నాడు. ఈరోజు నువ్వు 10 కాలాల పాటు నీ పేరు మారు మ్రోగేటట్టు ఉండాలంటే ఈరోజు మనం ఏం చేయాలంటే మంచి జీవితం జీవించాలి. మనం పాడుకుంటాం కదా, ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నతమైనటువంటి జీవితం మనం జీవించాలి అని. కాబట్టి అందరూ కలిసిపోయినది ఈ మట్టిలోనికే, కానీ మనం మాత్రము ప్రభువుతో ఉండాలంటే మనం చూపించేటువంటి ప్రేమ, మనం చూపించేటువంటి దయ. వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో నీవు ఏం చేయాలంటున్నాడు, ఇదిగో ఆ లాజరుని మా ఇంటికి పంపించు. ఎందుకు లాజరుని ఇంటికి పంపించాలంట? ఎందుకంటే నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నానో, నేను ఎలా పేదల పట్ల అభాగ్యుల పట్ల నేను ఎంత నెగ్లెక్ట్ చేశానో, ఎంత నిర్లక్ష్యం చేశానో, వాళ్ళని ఎంతగా అసలు నేను పట్టించుకోకుండానో, ఆ విధమైనటువంటి జీవితమే నా కుటుంబ సభ్యులందరూ కూడా జీవిస్తున్నారు. కాబట్టి అలాంటి దుర్భరమైనటువంటి జీవితం జీవించకుండా ఉండాలంటే ఇదిగో ఈ మరణించినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి సజీవంగా నా ఇంటికి వెళ్తే గనక అప్పుడు వాళ్ళందరూ కూడా మోక్షంగా పొందుకుంటారంటున్నాడు. అలాంటి వాళ్ళకు కూడా మోక్షం ఎప్పుడు దొరుకుతుందంటే ఇదిగో ప్రభువు పేరిట ఉన్నటువంటి ప్రవక్తలు, ప్రతినిధులు, గురువులు, ఉపదేశులు ఎవరైతే దేవుడు నమ్ముకొని ఉన్నారో వాళ్ళ యొక్క ప్రసంగం విన్నా చాలు నీకు మోక్ష ప్రాప్తి దొరుకుతుందని ప్రభు ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క బిడ్డల, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కోసం, సోదరుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు బ్రతికుండగా మనం ప్రార్థన చేయాలి, బ్రతికుండగా మనము మంచి చేయాలి. ఈ సత్యాన్ని ఈ యొక్క ధనికుడి ద్వారా మనం నేర్చుకోవాలి. ఇక రెండవ భాగానికి వస్తే లాజరు నుండి మనం ఏం నేర్చుకుంటాం. లాజరు ముఖ్యంగా ఎంత కటిక పేదరికంలో ఉన్నా ఆయన అసూయపడలేదు. మొట్టమొదటి మాట, ఆయన అసూయపడలేదు. ఎందుకురా దేవుడు నాకు ఇలాంటి జీవితం ఇచ్చాడు, నేను ఎందుకు ఇంత పేదవాడిగా ఉన్నాను, ఎందుకు నేను ఇలా ఈ రోగంతో నేను బ్రతుకుతున్నాను, ఇదిగో ఆ వ్యక్తి ఎందో అంత బాగా తినుచూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ని అట్లా ఉంటే నాకేం కర్మ, నాకెందుకు ఇలాంటి బ్రతుకు, ఇలా బతకాలని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా అసూయపడలేదు. ఈరోజు అసూయపడినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు. ధనికుడు అసూయపడ్డాడు. ధనికుడు ఈ లోకంలో బాగానే ఎంజాయ్ చేశాడు, కానీ ఈ పేదవాడు అక్కడ ప్రభుతో ఉంటే ఆ పరలోకంలో ఉంటే ఆయన అసూయపడుతున్నాడు. వాడేంటి పరలోకంలో ఉండడం ఏంటి, వాడి జీవితం ఏంటి, వాడికి అసలు తినడానికే సక్రమంగా తిండి లేదు, బట్ట లేదు, అలాంటి వాడు ఈరోజు పరలోకంలో ఉన్నాడని ధనికుడు మాత్రం అసూయపడుతున్నాడు. కానీ ఈ పేదవాడు మాత్రం అసూయ గుణం అతనికి లేదు. ఈరోజు మనం కూడా ప్రభు అంటున్నాడు, అలాంటి మంచి మనస్సు మనందరం కలిగి ఉంటే మనం కూడా ఆ దేవుని యొక్క రాజ్యానికి మనం దగ్గరైనటువంటి వాళ్ళం అవుతాం. పేదవాళ్ళలో ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే ఆయన దూషించలేదు, తిట్టుకోలేదు. ఆయన ఎవరిని తిట్టలేదు. ఇరుగు పొరుగు వారిని ఎవరు సహాయం చేయలేదని తిట్టలేదు, ఎవరు నాకేమి అన్నం పెట్టలేదు, ఇదో ఈ మనిషి ఇంత డబ్బు ఉంది కదా, కొంచెం ఏమన్నా నా ఆరోగ్యానికి కొంచెం ఏమన్నా సహాయపడవచ్చు కదా అని చెప్పి ఆయన ఎవరిని కూడా తిట్టలేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి కష్టాన్ని బట్టి మనము, లేదా ఎవరో మన బంధువుల ద్వారానో మన స్నేహితుల ద్వారానో మన కష్టాలు వస్తుంటాయి, వాళ్ళని మనము వెంటనే తిడతాం. ఇదో దీనివల్లనే, వీడి వల్లనే, అది అట్లా అని చెప్పేసి మనం బాగా తిడుతుంటాం. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అలా తిట్టుకోకూడదు. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలేదు. ఆ రోజు ప్రభు కూడా ఆయన పైన అనేక మంది నేరం మోపుతున్నారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రభు ఆ సమయంలో
పల్లెత్తి మాట కూడా అనలేదు అంటున్నాడు. అంటే ఆ యేసు ప్రభు ఏ విధముగా అయితే ఎంతమంది నిందిస్తున్నా కూడా ఆయన మౌనం వహించాడో, ఈ యొక్క లాజరు కూడా, పేద లాజరు కూడా పల్లెత్తి మాట అనలేదు, ఎవరిని కూడా దూషించలేదు. అది రెండవ లక్షణం. కాబట్టి ఈరోజు కూడా మనం ఎవరిని కూడా తిట్టకూడదు. మనం కూడా మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఎవరిని కూడా తిట్టకూడదు. తిట్టకుండా ఉండడం ఒక మంచి లక్షణం. మీలో ఎవరైనా తిట్టకుండా ఉన్నారా? అయితే మీరందరూ కూడా దేవుని బిడ్డలే. ఇక మూడవది, ద్వేషించలేదు ఆయన. తిట్టడం వేరు, ద్వేషించడం వేరు. తెలుసా? ఆ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. తిట్టడం అంటే కోపం వచ్చినప్పుడు తిడతారు. ద్వేషించడం అంటే ఇక అసహించుకోవడం, ఎప్పుడు కూడా వాళ్ళ వైపు చూడడం, వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కూర్చున్న ప్లేస్లో మనం కూర్చోం, వాళ్ళు మనకు ఎదురు పడితే కనుక మనం మొహం తిప్పుకొని పోతాం, అసహించుకోవడం. అలాంటి జీవితం ఈయన జీవించలేదు. ఆయన ఎవరిని కూడా అసహించుకోలేదు. ఇది ఏంటి నా పరిస్థితి, ఎందుకు నేను ఇట్లా ఉండానని. ఆ ధనికుల విషయంలో కొంతమంది ఏం చేస్తారంటే, సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మనం ఏదైనా హెల్ప్ అడిగినామనుకో, వాళ్ళు ఇవ్వలేదనుకో, ఇక వాళ్ళని మనం ద్వేషిస్తాం. ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా నాకు ఇవ్వలేకపోయినాడు, కాబట్టి అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం, పరమ చిరాకు, అలాంటి వాళ్ళని నా దగ్గర మాట్లాడమా కానీ మనం అంటుంటాం. కానీ ఈ లాజరుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఎవరిని కూడా ఆయన ద్వేషించలేదు. ఇక నాలుగో లక్షణం, ఆయనకున్నటువంటి మంచి లక్షణం, నాలుగో లక్షణం ఏంటంటే, ఆయన దేవుణ్ణి ఎప్పుడూ వ్యతిరేకించలేదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన తిట్టలేదు. మనము కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనం తిడుతుంటాం, లేదా గుడికి పోవడం మానేస్తాం, ప్రార్థన చేసుకోవడం మానేస్తాం. కానీ ఈ వ్యక్తి దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఆయన దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించలేదు, తిట్టలేదు, దేవునికి వ్యతిరేకంగా ఆయన లేడు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, అష్టభాగ్యాల్లో దేవుడు చెప్పేటువంటి మాట, మొట్టమొదటి మాట, దీన ఆత్మలు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ విధంగా ఆ పేదరికంలో ఉన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న లైఫే పేదరికం. దేవుడు అందరూ ఏమనుకున్నారు, ఆయన రాజు వల్లే వస్తాడు, సింహం వల్లే వస్తాడు, ఆయన రకరకాలుగా మేఘాల పైన వస్తాడు అని ఏదేదో అనుకున్నారు. కానీ ఆయన ఏ విధంగా వచ్చాడు? కటిక పేదరికం. ఈ లోకంలో రావడానికి ఆయనకు ఇల్లు కూడా లేదు, పశువుల ఘాట్లో ఆయన పుట్టాడు. దేవుడే ఎన్నుకున్నాడు ఆ లైఫ్ని. ఎందుకు ఎన్నుకున్నాడు? ఈరోజు నువ్వు పేదవాడుగా ఉన్నావని చెప్పేసి, నువ్వు ఎందుకు రానా ఈ జీవితం అని చెప్పి మనం పెద్ద తిట్టుకుంటుంటామే. మరి దేవుడే ఆ లైఫ్ని ఎన్నుకున్నాడే అంత కటిక పేదరికంగా బతకడానికి. కాబట్టి ఈరోజు పేదవాళ్ళని ఎవ్వరు కూడా తృణీకరించొద్దు, పేదవాళ్ళని ఎవరు కూడా చులకనగా చూడకూడదు. పేదవారి జీవితాన్ని సాక్షాత్తు దేవుడే ఎన్నుకున్నాడు. ఈ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ పువర్. ఆయన పేదవాడిగా ఆయన పరిగణించుకున్నాడు. కాబట్టి ఈరోజు పేదలదే దేవుని రాజ్యము అట్టని చెప్పి, పేదల దేవుని రాజ్యం అని చెప్పేసి ఇంక నేను గుడికి పోను, ఏం పోను, నేను పేదవాడి మాదిరిగా ఉండిపోతానంటే నీకేం ఉండదు. పేదవాడు అయినా కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళకే దేవుని రాజ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చివరిగా ఐదవదిగా దేవుని నుండి ఇక లాజర్ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణం ఏంటంటే, ఐదవదిగా ఆయన అన్నిటినీ అంగీకరించాడు. ఆయన అన్నిటిని కూడా ఏమనుకున్నాడు? అంతా నా మంచికే అనుకున్నాడు. ఈరోజు యోబు గ్రంథాన్ని చూస్తే యోబు కూడా ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఒకప్పుడు ఆయన మంచి గొప్పవాడిగా ఉన్నాడు, కానీ తర్వాత కాలక్రమేణము ఆయన కట్టిక పేదవాడు అయినప్పటికీ కూడా ఆయన అన్నిటినీ యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఏమి నువ్వు ఎందుకు ఎంత ఘోరంగా నువ్వు ఉన్నావు, నీ దేవుడు నిన్ను తిట్టేస్తాయి అని చెప్పి చెప్తుంది. ఆయన కూడా ఆయన ఏమంటాడు, ఇదిగో మనం సంతోషము సమాధానంతో ఉన్నప్పుడు సుఖాలను నువ్వు ఎట్టయితే యాక్సెప్ట్ చేసావో, ఎందుకు ఈ కష్టాలను నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? కాబట్టి అన్నిటినీ దేవుడే ఇచ్చాడు కదా, కాబట్టి అన్నిటిని మనం స్వీకరించాలని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యక్తి యోబు. ఆ విధంగానే ఈ పేద లాజరు కూడా అన్నిటినీ ఆయన మంచి మనసుతో స్వీకరించాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అన్నిటినీ మనం స్వీకరించాలి. ఇట్లా ఎప్పుడైతే అన్నిటిని మనం స్వీకరిస్తామో అప్పుడే మనము దేవుని రాజ్యంలో మనందరికి కూడా స్థానం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు మనందరికి కూడా ఎరుకపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనమందరం కూడా పేదల పట్ల, అభాగ్యుల పట్ల మనము ఎటువంటి చులకన భావం లేకుండా మనం ఎల్లప్పుడూ కూడా వారిని
వారిలో కూడా ఆ దేవుణ్ణి చూస్తూ మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎవరిని కూడా అశ్రద్ధ చేయకుండా ఆ ప్రేమ, ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమకు కనబరుస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఆ విధంగా దేవుని యొక్క మన్నలను, దీవెనలను పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.